నమస్తే అందరికీ. వన్ డేలో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వరంగల్కి వెళ్ళి 3 మెయిన్ టెంపుల్స్ అండ్ లక్నవరం బ్రిడ్జ్ లేక్ వ్యూ ఎలా కవర్ చేయాలో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మా కోసం ఫుడ్ అండ్ మా అన్నయ్య కోసం స్నాక్స్ ప్యాక్ చేసుకొని 9కి స్టార్ట్ అయ్యాము. మీరైతే 7కి స్టార్ట్ అవుతే బెటర్. ఎందుకు అనేది మీకు వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి 11:30 వరకు రీచ్ అయిపోయాము. 9 అడుగుల కల శక్తి స్వరూపిణి అమ్మవారిని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు తీరితే మన ఇంటి ఆడపడుచులాగా బియ్యం పోసుకొని చీర పెడతారు ఇక్కడ అమ్మవారికి. దర్శనం కంప్లీట్ అయ్యాక కాకతీయుల కళా వైభవానికి నిదర్శనమైన 1000 స్తంభాల గుడికి వెళ్ళాము. 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ టెంపుల్లో రుద్రేశ్వర స్వామి, విష్ణు, సూర్యదేవతలకు అంకితం చేయబడింది. మేము వెళ్ళినప్పుడు జలాభిషేకం చేశాము. కుదిరితే మీరు కూడా చేయండి. ఇక్కడ రెనోవేషన్ అయినట్టు కూడా తెలియనంత బాగా రినోవేట్ చేశారు. ఇక్కడ శివలింగంపై సూర్యకిరణాలు పడతాయని పూజారి చెప్పారు. టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిందని అనుకుంటున్నాం, కానీ అప్పటి వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదండి. లంచ్ చేసి రామప్ప టెంపుల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు సమ్ ప్లేస్ నియర్ బై మూలుగు రోడ్ మీద మొత్తం వాటర్ వచ్చేసి రోడ్ బ్లాక్ అయిపోయింది. 30 minutes ఇక్కడే మాకు టైం పట్టింది. బట్ మా అన్నయ్య మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాళ్ళ మామతో. రామప్ప టెంపుల్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4 అయింది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశానికి చెందిన రేచల్ల రుద్ర నిర్మించినది ఈ ఆలయం. ఆలయం ప్రధాన శిల్పి పేరు రామప్ప, అందుకే దీనికి ప్రజలు రామప్ప దేవాలయం అని పిలుస్తారు. ఈ టెంపుల్ 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది, అది మనకు తెలిసిందే. టెంపుల్ మొత్తం రెడ్డిష్ శాండ్ స్టోన్ అండ్ లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్స్తో నిర్మించారు. ఇందులో శివుడు రుద్రేశ్వర స్వామిలాగా దర్శనమిస్తారు. అలంకరణ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఆర్కిటెక్చర్ మన తెలంగాణలో ఇంకా ఏ టెంపుల్లో కూడా కనిపించదు. గర్భగుడి ఇంకా పిల్లర్స్ మీద ఉన్న స్టోన్ ఆర్ట్ గురించి మాత్రం నో వర్డ్స్ అండి. ఎంత బాగా చెక్కారు అంటే అది అసలు ఎలా పాసిబుల్ అయింది కూడా అర్థం అవ్వదు చూస్తే, అంత బాగుంటుంది. నాకైతే అసలు ఇక్కడి నుంచి రావాలే అనిపించలేదు, బట్ వెళ్ళక తప్పదు కదా. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యి లక్నవరం బ్రిడ్జ్కి వచ్చేసాము. ఒక 5 minutes బిఫోర్ వెళ్తే సన్సెట్ కూడా చూసేవాళ్ళం, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఇలా మిస్ అవ్వద్దు అనుకుంటే మార్నింగ్ 7 to 8కి స్టార్ట్ అయిపోవడం బెటర్. హైదరాబాద్ నుంచి అయితే అన్ని టెంపుల్స్ కొంచెం పీస్ఫుల్గా చూసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్, జిప్ లైన్, సైక్లింగ్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇలా మా 1 day వరంగల్ ట్రిప్ ఎండ్ అయింది. నచ్చితే 1 like and subscribe.